హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే స్వీట్ ఐటెం బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ బాదుషాని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో నేను ఇక్కడ ఒక కప్పు మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. అలాగే పావు స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, అలాగే కొద్దిగా షుగర్ని వేసుకోవాలి. తర్వాత 2 నుంచి 3 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనము పిండిని ఎక్కువ ప్రెషర్ పెట్టి మనము ఇలా కలపకూడదు. ఇలా జస్ట్ పిండిని కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అరగంట పాటు మూత పెట్టుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాదుషాకు కావాల్సిన చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు చక్కెరని వేసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని చక్కెర బాగా కరిగేంత వరకు మనము ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉన్నప్పుడు మనము స్టవ్ లోలో పెట్టుకొని ఇందులో యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసాన్ని 1 స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బాదుషా రెడీ చేసుకుందాం. ఇలా పిండిని ఒకసారి బాగా కలుపుకొని పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకున్నామంటే బాదుషా పొరలు పొరలుగా వచ్చి లోపల వరకు షుగర్ పాకం అనేది అంటే చక్కెర పాకం అనేది లోపలికి చాలా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనము ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండల్లాగా కట్ చేసుకొని వాటిని బాల్ లాగా చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయకూడదు. చేతుల మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా బొటన వేలుతో మనము మధ్యలో ఇలా హోల్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్నీ రెడీ చేసుకొని మనం సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఆయిల్ని హై ఫ్లేమ్లో మనము హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క బాదుషాని మనము ఇందులోకి ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోగానే కొద్దిసేపటికి బాదుషా పైకి తేలుతుంది. ఆ టైంలో మనము స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లోనే ఈ బాదుషాలన్నింటినీ మనము ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఇది బాగా మనకు రావాల్సిన కలర్ అనగా గోల్డెన్ కలర్ రాకుండా త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బోత్ సైడ్స్ తిప్పుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ బాదుషాలు ఫ్రై అవ్వడానికి 10 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుంది. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఈ స్టేజ్లో మనము బాదుషాలను తీసేసుకొని వెంటనే మనము షుగర్ పాకంలోకి అనగా చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా బాదుషాలని మనము చక్కెర పాకం మాత్రం లైట్ వేడిగా ఉండాలి. అప్పుడు 2 వైపులా మనము బాదుషాలకి చక్కెర పాకం కలిసే విధంగా మనం ఇలా స్పూన్తో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఒక నిమిషం పాటు మనం ఈ బాదుషాలని ఇలాగే పాకంలో ఉంచేయాలి. అంతేనండి, సింపుల్గా మనము బాదుషా ఎలా తయారు చేసుకున్నామో చూసారుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.